సిద్ధి వినాయక కమిటీ వాళ్ళు ఇక్కడ కాటగడ్డ వారి వీధిలో వినాయకుని మహోత్సవాలు నవరాత్రులు చేశారండి. అంగరంగ వైభవంగా చేశారు. ప్రతిరోజు సుమంగళి పూజలు లాంటి కుంకుమ పూజలని, లలితా శాస్త్రం అని, 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం అని ఇలా రోజుకు ఒక విధంగా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా పిల్లలందరినీ ఉత్సాహపరుస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే కేవలం పూజలే కాదు, పూజా పాటలతో పాటు పిల్లలకు కూడా ఏ మాత్రం తీసుకోకుండా రోజు కూడా వాళ్ళందరికీ ఆటపాటలతో ఉత్సాహపరుస్తూ ప్రతిరోజు కూడా రాత్రి 11 గంటల వరకు ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారండి. మేము చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మేమే కాదు, స్కూల్ నుంచి రాగానే త్వరగా హోంవర్క్ ఫినిష్ చేసుకొని పిల్లలందరూ కూడా 7:30 కల్లా మన పని దగ్గరికి రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే వాళ్ళు నిర్వహించాలని మా అందరి సహాయ సహకారాలు అందిస్తామని కోరుకుంటున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. మా కాట్రగడ్డ వారి వీధిలో సిద్ధి వినాయక కమిటీ వారు నిర్వహించిన ఈ కార్యక్రమం చాలా జయప్రదం చేసినందుకు కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని నడిపించిన వెంకన్న గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. గణేష్ మహారాజ్ కి, గణపతి బప్ప, గణపతి బప్ప, గణపతి బప్ప. ప్రతి సంవత్సరం ఇలాగే విఘ్నేశ్వరుని పెట్టి అందరూ సహకరించి అందరూ సహాయంతో ఇలాగే ప్రతిసారి విజయోత్సవంగా జరపాలని కోరుతూ విఘ్నేశ్వర కమిటీతో అందరికి తెలియజేస్తాం. గణపతి బప్ప, జై బోలో గణేష్ మహారాజ్ కి, గణపతి బప్ప, గణపతి బప్ప. 14 శనివారం అన్నదానం కార్యక్రమం జరిగింది. అందరూ అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ప్రతి ఒక్కళ్ళు ఏమాత్రం వేస్ట్ చేయకుండా ప్రసాదాన్ని చక్కగా స్వీకరించారు. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మేము ఈ కాటగడ్డ వారి వీధిలోకి వచ్చి 1.5 year అయిందండి. లాస్ట్ ఇయర్ ఇక్కడ లడ్డు గణపతి లడ్డూని మేమే ఇచ్చాము ఇక్కడ. ఈ సంవత్సరం కూడా గణపతి లడ్డూని ఇచ్చాము. ఓలెట్ సుబ్రహ్మణ్యం గారు ఇచ్చారు. ఇందులో ఏంటంటే ఇక్కడ మా అబ్బాయి ఇందులో ప్రతి దాంట్లోనే యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నాడు. అది మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ అన్ని ప్రోగ్రామ్స్ కూడా చక్కగా జరుగుతుంది. దేవుడి కార్యక్రమాలు ఏంటి, పిల్లల కార్యక్రమాలు ఏంటి, వాళ్ళ గిఫ్ట్లు ఇవ్వడం ఏంటి, అన్ని కూడా ప్రతి సంవత్సరం ఇలానే జరిగి పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. అందులో సంస్కృతి సంప్రదాయాల గురించి వాళ్ళు బాగా తెలుసుకోవాలని, వాళ్ళకి అవగాహన రావాలని కోరుకుంటున్నాను. లడ్డు వేలంపాట అండి. 20 kg లడ్డు 13,500. ఒకటోసారి 3,500 అనిల్ కుమార్ గారి పాట. రెండోసారి అండి